ఈరోజు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారిని కలవడం జరిగింది. అలాగే నాగబాబుతో కలిసి కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి ముగ్గురు కలిసి కూడా సో జనసేన పార్టీకి 5 కోట్ల పైసలు కూడా చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. సో అంటే ఏ విధంగా చూసుకోవచ్చు, ఏకంగా ఒక తమ్ముని విషయంలో చూస్తే ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు అలాగే చిరంజీవి తమ్ముడు సో కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని మరి బయలుదేరిండు. అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? వాళ్ళ అన్న కాబట్టి, అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తమ్ముడు గెలవాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారు. అంతవరకు ఎవరికైనా పేచి ఉండే విషయం కాదు. కాకపోతే ఇక్కడ కొరుకుడు పడిన విషయం, మింగుడు పడిన విషయం ఏంటంటే ఈ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తులో ఉంది, ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, కూటమి. మరి ఇటు సైడు షర్మిల పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అది సింహం సింగిల్ అన్నమాట. అయితే ఈ ముగ్గురు పోటీ చేస్తున్న సందర్భంలో గతంలోనే చిరంజీవి నేను షర్మిలాని గెలిపిస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్ళీ యాక్టివ్గా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను నడుము కట్టుకున్నాను అన్నంత ఇదిగా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మరి అక్కడ ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ తమ్ముడికి డబ్బులు ఇచ్చి తమ్ముడు గెలుపుని ఆశించటము అనేది అంటే ఇది కుటుంబ బాధ్యతగానూ అది పార్టీ బాధ్యతగా ఆయన విడిగా చేసుకున్నారు అని మనం సమర్థించుకోవాలి. లేదు అంటే అయ్యో పాపం చిరంజీవికి ఇంత కష్టం వచ్చింది ఏంటి, కుటుంబమా పార్టీ అనే అంత పరిస్థితి వచ్చింది ఏంటి అనే ఒక బాధ విమర్శ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదేమైనప్పటికీ ఒక అన్నగా తన దగ్గర డబ్బులు ఉన్నాయి, తమ్ముడు పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, పిఠాపురంలో గెలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా చిరంజీవి తమ్ముడిని ఆశీర్వదించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళ కులదైవమైన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర డబ్బులు అలా చేయడం అనేది కొంచెం ఏదైనా డబ్బులున్న వాళ్ళు ఏం చేసినా వార్తే కదండి. ఆ విధంగా మరి అది వార్త అయింది. ఏదైనా ఇంత బహిరంగంగా తమ్ముడు గెలుపుని ఆకాంక్షించి 5 కోట్లు ఇవ్వడం అనేది మటుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఈ విషయంగా అటు మట్టుకు తను ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని తను గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అక్కడ ఎంపీగా ఉండి సెంట్రల్ మినిస్టర్గా అయ్యి మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఇతోధికంగా కాంగ్రెస్ పార్టీ నాకు చేయగలిగింది చాలా చేసింది కాబట్టి నేను ఇవాళ ఆ రుణం తీర్చుకుంటాను అన్న ఈ విధానంలో షర్మిలాని గెలిపించాలని కోరుకోవడం ఇవన్నీ చూస్తే చిరంజీవి వ్యక్తిత్వాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నట్లుగా ఉంది. అంటే ఎక్కడికక్కడ తన బాధ్యత ప్రకారంగా నిర్వర్తించాడని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని పదవులన్నా ఇవ్వండి, ఎన్ని సంవత్సరాలన్నా పార్టీలో ఉండనివ్వండి, మళ్ళీ ఏదైనా ఒకసారి ఒక పోస్ట్ ఇవ్వకపోతేనో లేకపోతే ఏదన్నా నష్టం జరిగిందని అనుకున్నా వెంటనే పార్టీ ఫిరాయించేసేసి ఇక్కడ టికెట్ తీసుకుని ఈ టికెట్ వదిలేసి కూడా మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి, ఆ పార్టీల్లో చేరి పోటీ చేయటము ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు కేకే ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవించలేని పదవులు ఎవరో అనుభవించాల నాకు తెలిసి. ఆయన ఏం చేశాడు, వచ్చేసేసి కేశవరావు వచ్చేసి బీఆర్ఎస్ లో చేరాడు. బీఆర్ఎస్ కూడా కాదు, అసలు బీఆర్ఎస్ అనే పార్టీయే లేదు, టీఆర్ఎస్ లో చేరాడు. టీఆర్ఎస్ లో మళ్ళీ 2 సార్లు ఎంపీగా తీసుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఒక తన కూతుర్ని మేయర్ని చేసుకున్నాడు, హైదరాబాద్ మేయర్ గా చేసుకున్నాడు. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయేసరికి మళ్ళీ సొంత గుట్టికే వెళ్ళాడు. నన్ను అడిగితే ఇట్లాంటి వాళ్ళని రానివ్వకూడదు, నడి రోడ్ల నుంచో పెట్టాలి, ఏ రాజకీయ పార్టీ చేర్చుకోకూడదు. అప్పుడు ఇట్లాంటి ఫిరాయింపుదారులకి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత చిరంజీవి సో గ్రేట్ అనిపిస్తుంది. తనకు 2 సార్లు ఎంపీగా ఇచ్చి కేంద్ర మంత్రిగా చేసిన పార్టీకి గెలిపించాలనుకుంటున్నాడు. షర్మిలాని గెలిపిస్తానని చెప్పాడు, ఆమె కోసం నేను ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇటు పక్కన కుటుంబం అనేసరికి మరి సొంత తమ్ముడు ఇట్లా రాజకీయాల్లోకి వచ్చాడు అన్నప్పుడు సొంత తమ్ముడు కోసం ఇది చేశాడు. వ్యక్తిగతంగా రాజకీయంగా రెండు చూసుకుంటున్నాడు. తన కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన పదవులు వాటిని మర్చిపోకుండా
అక్కడ ఆ పార్టీకి కూడా న్యాయం చేయాలి అనుకుంటున్నాను. అంటే దీన్ని నెగిటివ్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము తను ఒక కాంగ్రెస్ పార్టీలో తను సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే, తను ఒక మంత్రిగా కూడా సెంట్రల్ మినిస్టర్గా కూడా తను ఉండే. సో దాని తర్వాత ఇప్పుడు షర్మిల కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పింది. దాని తర్వాత కూడా జనసేనానికి 5 కోట్ల పైసలు ఇవ్వడాన్ని, అంటే ఆ జనాలు ఏ విధంగా దీనికి అంటే ఇప్పుడు తమ్ముడు కాబట్టి చేశారండి, తమ్ముడు కాబట్టి చేశాడు, కుటుంబ బాధ్యత ఇది. అంటే ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ గెలవాలి అని చెప్పి కూడా తను కోరుకుంటున్నట్టు కూడా మనకి. అంటే ఇప్పుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చాడు తమ్ముడికి, తమ్ముడికి ఆశీస్సులు ఇచ్చాడు, పార్టీగా షర్మిలకి. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, ఒకటి కుటుంబ బాధ్యత, ఒకటి పార్టీ బాధ్యత, 2 నిర్వర్తించాడు. ఇప్పుడు పూర్తిగా పార్టీ సంగతి లేకోకుండా కుటుంబానికే బాధ్యత వహించాడు అనుకోండి, ఏమనేవాళ్ళు, నువ్వు అక్కడ 2 సార్లు ఎంపీగా వచ్చారు, నీకు నువ్వు సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసావు, అయినా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కష్టకాలము, పార్టీకి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందుతుంది అని ఆలోచిస్తున్న టైంలో నువ్వు ఇలా చేసావేంటి అని కూడా అనేవాళ్ళు కదా. అందుకని ఏమైనా అంటారు. అందుకోసం ఏం చేశాడు అంటే 2 బాధ్యతలు నిర్వర్తించినట్టు ఉంటదని చెప్పి ఇటు తమ్ముడికి డబ్బులు ఇచ్చి నువ్వు గెలవాలి అని కోరుకున్నాడు, అటు షర్మిల వైపును పనిచేస్తాను అన్నాడు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటాడు. ఎవరికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు మేడం మీరు? అంటే చిరంజీవి ఇమేజ్ కూడా ప్లస్ అయితే అవకాశాలు ఉంటాయి. అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. తమ్ముడు వరకు అంటే ఇప్పుడు ఎంత పని చేస్తారనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు అలా అనుకుంటే గనక పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్కి పవన్ కళ్యాణ్ గెలవాలి కదా. సినిమా ఇమేజ్ పెద్ద పనికి వస్తుందని నేను అనుకోవట్లా. అది జస్ట్ నలుగురు మనుషుల్ని మన చుట్టూ గుమిగొట్టడానికి పనికి వస్తుంది తప్పితే ఈ గుమిగొడిన వాళ్ళందరూ ఓటేస్తారు అనేదే ఎక్కడా లేదు. అదే ఉంటే చిరంజీవి గెలిచేవాడు కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కదా. వీళ్ళు ఏంటంటే క్రౌడ్ పుల్లర్స్ అంటారు వీళ్ళని, క్రౌడ్ ని తెచ్చుకోగలుగుతారు, అంతేగాని ఆ క్రౌడ్ ని ఓట్లుగా మార్చుకోలేరు. అది చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే రాజకీయాలు ఈ చివరి నుంచి ఆ చివరికి లెక్కేస్తే గనక ఇందిరాగాంధీకే నడిచింది అది, ఆ తర్వాత ఎన్టీఆర్కే నడిచింది. మిగతా ఎవరు క్రౌడ్ ని తీసుకొస్తారు కానీ క్రౌడ్ తో ఓటు వేయించుకోలేరు. అలా చూద్దాం. మనం అసలు నెగిటివ్ గా వెళ్ళొద్దండి, ఆశావహ దృక్పథం. ఒక పవన్ కళ్యాణ్ గెలిస్తే నష్టం ఏంటి చెప్పండి? పవన్ కళ్యాణ్ గెలిస్తే నష్టం లేదు, నష్టమేమి లేదు, నువ్వు గెలవనివ్వండి. సో మనం ఇంకొకటి బయట నడిచేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఓడిపిద్దామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు పిఠాపురానికి పంపించారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు కొన్ని సీట్లు అడిగారండి, ఆ అడిగిన సీట్లలో ఆయన పోటీ చేస్తున్నాడు, పిఠాపురంలో గెలవలేడు అనుకోండి, ఎక్కడ గెలుస్తాడు చెప్పండి పోనీ. ఇప్పుడు ఆయన కూటమిలోకి వచ్చారు, వీళ్ళందరూ కూటమిలోకి వచ్చారు కదా అని ఆయన అక్కడే వంట చేసి వాళ్ళందరికీ గోరుముద్దలు తినిపిస్తానని చెప్పలేదు కదా. ఈ పాలిటిక్స్ అనేది ఎవడేడు పాడిదే. పవన్ కళ్యాణ్ గెలవాలి పిఠాపురంలో, నువ్వు పని చేసుకోవాలి, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారం తీసుకోవాలి, అక్కడ ఎక్కడన్నా అడుగు పొడుగు బీజేపీ ఉంటే వాళ్ళతో కూడా సహకారం తీసుకోగలగాలి. అయినా నువ్వు మోడీ జంకలో బిడ్డవే కదా, నీ మోడీ గెలిపిస్తాడులే, గెలిపించుకుంటే ఉండడు. అందుకని చంద్రబాబు నాయుడు ఏదో అన్యాయం చేసి పిఠాపురం ఇచ్చాడని అనుకోవడానికి లేదు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా గెలిస్తే ఆ పవర్ విషయంలో కొంచెం మళ్ళా ఇబ్బందులు ఎందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ పార్టీ ఎంత, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లన్నీ, గెలిచే సీట్లన్నీ, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల పార్టీ మూసేసుకోవాలా వీళ్ళ కోసం? అంటే అలాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆ బహిరంగ సభ కానీ ఏదైనా స్పీచ్ జరిగితే కూడా బాబు పేరన్నా తీస్తాడు కొన్ని సందర్భాలలో, కానీ పవన్ కళ్యాణ్ పేరు అయితే పక్క తీస్తారు. ఎందుకు తీస్తాడు? అక్కడ ఇంపాక్ట్ అర్థమవుతుంది అక్కడ ఏ విధంగా. పాయింట్ ఏంటంటే చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఓట్లు డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్సే కదా మెజారిటీ. అదే పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఇంకొన్ని ఓట్లు చీలుస్తాడు. పవన్ కళ్యాణ్ కనుక ఓట్లు చేల్చలేదు అనుకోండి, చంద్రబాబు వైపు ఉన్నాడు అనుకోండి, ఇటు పడతాయి కదా ఓట్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగ్గుతాయి ఓట్లు, ఆటోమేటిక్ గా ఓడిపోతాడు. 2014లో అలాగే కదా జరిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గెలిచాడు. 19లో పోటీ చేశాడు, ఆయన గెలవలేదు, ఈయన గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి తన బలం ఏంటో, తన బలహీనత ఏంటో, తను ఎలా గెలిచాడో తెలుసు. సెంటిమెంట్ అంటారా? సెంటిమెంట్ కాదు, వీళ్ళిద్దరు ఓట్లు పంచుకున్న తర్వాత ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓట్ షేరింగ్ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, అందుకని అక్కసంతా పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ విధమైన పదవులు అనుభవించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ గెలిచిన తర్వాత కూడా తను? నేనేమంటున్నా అంటే అసలు వీళ్ళ పదవుల గురించి నేను ఒక్క సెకండ్ కూడా మాట్లాడను.
నా టైం వేస్ట్ చేసుకోను నేను. ఉమ్, వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారు ఉమ్. నేను అది మాత్రమే చూస్తాను. ఓకే, ప్రజలకు ఏం చేస్తారో అది మాత్రమే అంతే, చూస్తారు. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో వీళ్ళు చెప్పాలి, ఉమ్, గెలిచిన తర్వాత చేసి చూపించాలి. ఉమ్, అందుకని మంత్రి అయినా అవ్వకపోయినా ఉమ్, అతను ఏదో చేస్తాడు అనే ఒక నమ్మకం అయితే ఉంది. అతను పోయినసారి కూడా ఉద్దానం వెళ్ళి ఎవ్వరు వెళ్ళని కార్నర్స్కి వెళ్ళి అక్కడ ఆ కార్నర్స్ లో ఆ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విషయంలో మటుకు పవన్ కళ్యాణ్ ముందుంటాడు. ఆ పని చేసినా చాలు. ఉమ్, సమస్యల్ని ఇప్పుడు అందరికీ ఒక ముఖ్యమంత్రి అంటే 360 degrees లో కళ్ళు ఉండవు కదండి. ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా సమస్యలు తెలుస్తాయి. అలా సమస్యలు చెప్పాడు అనుకోండి, ఆ సమస్యలు పరిష్కారం అయినాయి అనుకోండి, అది పవన్ కళ్యాణ్కే కదా ఘనత. అవును. అంతే. ఓకే, కానీ ఏ మంత్రి పదవి ఇవ్వకుండా అయితే ఉండడు, అంతవరకు గ్యారంటీ. ఉమ్. సో మంత్రి పదవి అయితే పక్క వస్తుంది కానీ ఏ మాత్రం చెప్పలేము. ఏది వస్తే ఏంటి, నేను అదే చెప్తున్నా. చెప్పలేమంటున్నారు. ఏది వస్తే ఏంటి, ప్రజలకు ఏది వచ్చినా సేవ న్యాయం చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ మ్యామ్. Thank you. ఏది వచ్చినా ప్రజలకు సేవ చేయాలి. ఇంకా అంతే. చిరంజీవి చేసిన విషయంలో కూడా కరెక్టే, అటు ఫ్యామిలీని ఇటు పాలిటిక్స్ ని కలుపుకొని వెళ్తున్నారు అంటే మొత్తానికి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.